हर घर पे इंदूर, हर दिल पे इंदूर, इंदूर का झंडा लहराएंगे हम అని చెప్పి ఇది ఏదైతే మున్సిపల్ జిల్లా అధికారులు ఎవరు ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇందూర్ జిల్లాలో ఉన్న బోధన్, ఆర్మూర్, భింగల్ ఈ మూడు నియోజక మున్సిపాలిటీలలో ఈ ఇందూర్ కార్పొరేషన్ లో కాషాయ జెండా ఎగిరేసినందుకు అందరూ సమాయత్తమైన సందర్భంగా ఒక విజయ సంకల్ప సమావేశం మొన్న భాగ్యనగరంలో జరిగింది, ఈరోజు ఇందూరులో జరుగుతుంది. రేపు ఎల్లుండి సమావేశాలు ఏదైతే కార్పొరేషన్ వారిగా మన మున్సిపాలిటీ వారిగా సమావేశాలు నిర్వహించాలి. కాబట్టి మీ అందరికీ మరొకసారి వాతావరణం ఎంత బాగుందో ఉదయం నుంచి మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళకి కానీ లోకల్గా ఉన్నోళ్ళకి కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం ఏ రకంగా ఉందని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పాజిటివ్ అనేది ఉంటే ఆ ఎనర్జీతోని ఎంత కష్టపడినైనా కానీ మనం సక్సెస్ చేయగలుగుతాం. ఈరోజు ఇందూర్ కార్పొరేషన్లో ఏ రకంగా అయితే ప్రతి ఒక్క వ్యక్తి మాకు భాజపా కావాలి, మాకు ఇందూరు కావాలి, మాకు కమలం పువ్వు కావాలి, మన ఇందూరు మన మేయర్ అని చెప్పి వాళ్ళు ఏదైతే నినాదంతో పోతున్నారో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, నిన్న సాయంత్రం ఎంపీ గారు అప్లికేషన్ తీసుకుంటుంటే ఇప్పటికీ 500-600 అప్లికేషన్లు వచ్చినాయి ఓన్లీ కార్పొరేషన్. ఏదో 100 వస్తాయని చెప్పి అప్లికేషన్ ఫామ్ 100 తెప్పిస్తే 6సారి పంపించినాం ఇప్పటికీ. ఇది ఇంకా కేవలం 11 గంటల నుంచి ఇప్పటిదాకా 2 గంటల్లో వచ్చిన అప్లికేషన్ ఫామ్ చెప్తున్నాను. 2 గంటల నుంచి నేను కుర్చీలో కూర్చోకుండా అందరినీ రిసీవ్ చేసుకుంటూ తీసుకుంటున్నాను. అంటే ఇది భారతీయ జనతా పార్టీ గెలుపుకు ఒక నిదర్శనం ఇది. కాబట్టి మీ అందరికీ చెప్తున్నారు. ఇంకా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు 2 నిమిషాలు జిల్లా పెద్ద సంఘం యొక్క సమావేశం ఇక్కడనే మన ఆ రోడ్లో జరుగుతుంది, ఆ రోడ్లో ఉన్నారు. అక్కడి నుంచి ఒక 5-10 నిమిషాల్లో వస్తారు. కాబట్టి మిగతా వివరాలన్నీ కూడా, ఎందుకంటే మొన్న స్టేట్లో జరిగిన మీటింగ్కు నేను ఇక్కడ రిజర్వేషన్ ఫైనల్స్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. కాబట్టి అక్కడ ఏం సమావేశాలు ఏం జరిగింది, ఏం చెప్పారో మన రాష్ట్ర కార్యదర్శి గారు. ఎంతో కష్టంగా ఉండేది, అవునా? దొరకడం ఎంతో కష్టంగా ఉండేది. ఎవరికి టికెట్ ఇవ్వాలంటే వెతకాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అరవింద్ గారి సమర్థవంతమైన నాయకత్వంలో మన ఇందూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ స్వరూపమే మారింది. అంతేనా? ఇవాళ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మనకి. ఎందుకు? మనం బూత్ స్థాయి నుండి మన పార్టీని బలోపేతం చేసుకోవడం వలన ఈరోజు ఒక సామాన్య కార్యకర్త కూడా నేను పార్టీ తరఫున పోటీ చేస్తా, పార్టీ తరఫున పోటీ చేసి గెలుస్తా అని తపనతో సత్తాతో కనిపిస్తున్నారు. ఒక్కొక్క డివిజన్లో మనం చూస్తూ ఉంటే ఇప్పటివరకు 5-6 ఆశావాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనకి 600 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పార్టీ అందరం అర్థం చేసుకోవాలి. గతంలో అరవింద్ గారి నాయకత్వంలో 28 మంది కార్పొరేటర్లను గెలిపించుకొని మనం చరిత్ర సృష్టించుకున్నాం. కానీ స్వల్ప తేడాతో మేయర్ పీఠాన్ని మిస్ చేసుకున్నాం. ఈసారి ఖచ్చితంగా మనం ఇందూరు గడ్డ పైన మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నాం. దానికి మన అందరం కలిసి కట్టుగా కృషి చేయాలా, పని చేసుకోవాలా, కొట్లాడాలా. అంతేనా? సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది రాజకీయాల్లో చాలా హెల్దీ. అది మన పార్టీకి బలం అని చెప్పి, మన పార్టీకి బలం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఒక్కొక్క డివిజన్లో ఇంతమంది ఆశావాహులు ఉన్నారు. కానీ టికెట్ మాత్రం కేవలం ఒకరికే వస్తుంది. మిగతా వాళ్ళందరూ వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం పనిచేయాలి. మన లక్ష్యం కేవలం ఒకటే, వ్యక్తి కోసం పనిచేయడం కాదు, పార్టీ కోసం పనిచేయాలా. ఇక టికెట్ రాని వాళ్ళు నిరాశ చెందొద్దు. స్టేట్ ఆఫీస్లో చెప్పిండ్రు, పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది, వాళ్ళకి ఒక సముచిత స్థానాన్ని కూడా కల్పిస్తారు. సో ఎవరికి టికెట్ వచ్చినా కానీ మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. ఇంకో విషయం, స్టేట్ ఆఫీస్లో చెప్పిన విషయం ఏంటంటే ప్రతి మున్సిపాలిటీకి ఒక కన్వీనర్, 2 కో కన్వీనర్లు,
కో కన్వీనర్ లో ఒక మహిళని కంపల్సరీ పెట్టాలి. పెట్టి పార్టీ నామ్స్ గైడ్ లైన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారం మన మున్సిపాలిటీలో బూత్ లెవెల్ నుంచి బూత్ స్థాయి నుంచి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి డిస్ట్రిక్ట్ ఆఫీస్ కి కంప్లీట్ గా డీటెయిల్స్ పంపిస్తారు. అకార్డింగ్లీ ప్లాన్ చేసుకొని మనం అందరం కలిసి పనిచేసుకుందాం. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇందూరు గడ్డ పైన ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి, ఇందూరు జిల్లాల అభివృద్ధి సాధ్యం అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. సో నరేంద్ర మోదీ గారి సుపరిపాలనలో అరవింద్ ధర్మపురి గారి అభివృద్ధి అజెండాతో అదే మన శ్రీరామ రక్ష అనుకొని ప్రతి ఒక్కరు ముందుకు పోయి పార్టీ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా పార్టీ సమావేశానికి అధ్యక్షత సోదరులు దినేష్ గారికి, సోదరుమణి శ్రవంతి రెడ్డి గారికి, కార్యదర్శులు అన్న లక్ష్మీనారాయణ గారికి, నాగో లక్ష్మీనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నమ్మకం కలిగించినట్టయితే అక్కడ గ్రామ సర్పంచ్గా గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా కమలం పువ్వు గుర్తుకు వేయాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరి మనసులో ఉంది. దాన్ని మనం ఓటు రూపంలో ప్రజల దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళతోటి మనం ఓటు వేయించుకునేటువంటి పరిస్థితి కల్పించుకున్నట్టయితే మనం గెలిచేటువంటి అవకాశాలు 99% ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు నిజామాబాద్లో చూసుకున్నట్టయితే ఇప్పుడే పత్రికా సోదరులు కూడా చెప్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎన్నికల కలవం ఏ ఆఫీస్ దగ్గర కూడా కనిపించలేదు. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు పర్టికులర్గా నిజామాబాద్ కార్పొరేషన్లో చూసినట్టయితే ప్రతి డివిజన్కు 5 మంది, 10 మంది, 20 మంది మాకు పొయ్యిపోన్ కావాలి, మాకు టికెట్ ఇవ్వండి, మేము పార్టీకి సేవ చేస్తాం, ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి సోదరిమణులు, సోదరులు అందరూ కూడా ఉత్సాహంతో యువకులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో ఇందూరు గడ్డ మీదే కాక ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలను కైవసం చేసుకొని కాషాయ జెండా ఎగరేస్తామనే దాంట్లో మనకి ఈ రోజు ఉన్నటువంటి వాతావరణం మనకు తెలియజేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పనిచేసినప్పుడే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నట్టయితేనే అభివృద్ధి అని చెప్పేసి ఈ స్థానిక సంస్థలకు వచ్చేటువంటి నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు. ఎందుకంటే ఈరోజు చూస్తే గ్రామాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి మన అర్బన్లో కానీ వచ్చేటువంటి నిధులు ఎలక్ట్రిసిటీ బల్బుల దగ్గర నుంచి తీసుకున్నా, శ్మశాన వాటికలు తీసుకున్నా, సీసీ రోడ్లు తీసుకున్నా, ఉపాధి కల్పించినా, ఏది చేసినా కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టాలనే ఆలోచన లేదు. మొన్న గ్రామ పంచాయతీ నిధులు ఆగిపోయినాయి కాబట్టి అక్కడ గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిపించడం జరిగింది. ఈ రోజు కార్పొరేషన్ మున్సిపాలిటీలకు నిధులు కేంద్రం నుంచి రావాలంటే ఇక్కడ బాడీ ఉండాలి, అధ్యక్షులు, కార్పొరేటర్లు ఇక్కడ బాడీ ఉండాలి. బాడీ ఉన్నప్పుడే నిధులు వస్తాయి. కాబట్టి ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహమైతా ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అనే ఆలోచన కలిగి తెచ్చినట్టయితే నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే అక్కడ సమ్మక్క సార్లకలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారో 1-2 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చే వరకంటే 3 రోజుల కన్నా ఎక్కువ సమయం ఇవ్వలేదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను, ఎవరైతే రిజర్వేషన్లో పోటీ చేస్తారో రిజర్వేషన్లో పోటీ చేసేటటువంటి వ్యక్తులు కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. జనరల్ సీట్కి అయితే అవసరం లేదు. అందులో మీరు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకునే ముందు ఆ అప్లికేషన్లో అధ్యక్షుల వారిని నేను చూడలేదు, కానీ మీ డివిజన్ దాంట్లో మీ ఓటర్ సంఖ్య కూడా దాంట్లో నమోదు చేస్తే బాగుంటుంది. పెట్టామని అంటున్నారు. ఎందుకంటే కనీసం అది పెట్టినందుకైనా ఓటర్ లిస్టులో పేరుందా లేదా అనేది చూసుకుంటారు.
చాలా మంది నేను మొన్న ఎమ్మెల్యే కొట్టేసిన ఎంపీ కొట్టేసిన నా ఓటు ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు. మీరు ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో మీ ఓటును తొలగించినట్టయితే నాకు పోటీ అనేది ఉండదని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి కుయుక్తులు పలుకుతూ ఉంటారు. కాబట్టి మన ఓటును మనం చూసుకోవడం చాలా ముఖ్యం. అది కాక రేపు పొద్దున మనం నామినేషన్ వేసేటువంటి సందర్భంలో మనకైతే ఎవరైతే బలపరుస్తారో మనకు బలపరిచేటటువంటి వ్యక్తులు ఎవరినైతే ఎన్నుకుంటామో వాళ్ళ ఓటు కూడా ఓటర్ లిస్ట్ లో ఉందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి దగ్గరికి వెళ్ళి మనం ఓటు అడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. శాసనసభ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ శాసనసభ గ్రామాల్లో తిరిగినట్టయితే అభ్యర్థి గ్రామంకి వచ్చిపోయిందని చెప్పుకుంటారు. పార్లమెంట్ అభ్యర్థి ఆ నియోజకవర్గంకి వచ్చినట్టయితే మా మండలానికి మా నియోజకవర్గంకి వచ్చిపోయిండు ఎంపీ అభ్యర్థి కాబట్టి ఆయనకు మనం ఓటు వేయాలనుకుంటారు. కానీ ఇక్కడ వచ్చే వరకు మా గల్లీలోనే మా ఇంటికి రాలేదు, మమ్మల్ని ఓటు అడగలేదు అనేది కొంతమంది అనే అవకాశం ఉంటుంది. కొంతమంది సెంటిమెంట్ గా నాకు మొట్టమొదట అడిగి ఓటు వచ్చి ఇంటికి వచ్చి అడిగిన వ్యక్తి ఈ అన్నని అడిగిండు, ఈ చెల్లి అడిగింది కాబట్టి వాళ్ళకే నేను ఓటేస్తానని సెంటిమెంట్ గా కొంతమంది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ కోసం రేపు వచ్చిన బీఫామ్ ఇవ్వాలంటే మీకు వారం రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు. ఈ వారం రోజులకు 4 రోజులకు 5 రోజుల కోసం మనం నిరీక్షణ చేయకుండా అభ్యర్థి ఎవరైనా భారతీయ జనతా పార్టీ గుర్తుకు మీరు ఓటేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడ మీరు 4 అప్లికేషన్లు పెట్టుకున్నా, 10 అప్లికేషన్లు పెట్టుకున్నా, డివిజన్లలో వచ్చినటువంటి అప్లికేషన్లలో పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ వస్తుంది. కాబట్టి మీరు కమలపు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అడగాలి. అట్లా అడిగినప్పుడు భారతీయ జనతా పార్టీలో వాళ్ళంతా ఒక యూనిటీగా ఉండి 4 పోటీ పడుతున్నా, 4 మా ఇళ్ళకి వచ్చిండ్రు, 4 కలిసి వెళ్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది, ఇంకా పార్టీకి చాలా బలంగా ఉండేటువంటి అవకాశం. కాబట్టి ఈ రోజు ఇప్పటి నుంచి మీ సమయం వెయిట్ చేసుకోకుండా ఎంపీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత డివిజన్లకి వెళ్ళి ఇంటింటికి కలవండి, అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు కుల పెద్దలు కలవండి, ఆ వార్డులో ఉన్నటువంటి మహిళా సోదరి మనులు మహిళా సంఘాలను కలవండి, యువతను దగ్గర తీసుకోండి. అందరితోటి మమేకై ఉంటే మన పార్టీ మన అభ్యర్థులు గెలుపుతూ సునాయకంగా జరుగుతుంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి, వార్డులలో ఉండండి, నిరంతరంగా తిరగండి, వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన చేసుకోండి. ఒక్కొక్క వార్డులో రోడ్ల సమస్య ఉండొచ్చు, ఒక్కొక్క వార్డులో డ్రైనేజ్ సమస్య ఉండొచ్చు, ఒక్కొక్క వార్డులో రేషన్ కార్డు సమస్య ఉండొచ్చు, ఒక్కొక్క వార్డులో వీధి దీపాల సమస్య ఉండొచ్చు, ఒక్కొక్క వార్డులో కుక్కలు పెడుతుండొచ్చు, ఒక్కొక్క వార్డులో పందుల పెడుతుండొచ్చు, ఒక్కొక్క వార్డులో వైన్ షాప్ లో గోల్ ఉండొచ్చు, పెన్ షాప్ లో గోల్ ఉండొచ్చు. రకరకాల సమస్యలు గల్లీలో ఉంటాయి. కాబట్టి అన్నిటి మీద మనం ఆ సమస్యల మీద బేరీ చేసుకొని రేపు పొద్దున నన్ను కార్పొరేటర్ గా గెలిపించినట్లయితే మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తా అని చెప్పి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చుకొని ప్రజల్లో ఒక నమ్మకం చేకూర్చుకున్నట్లయితే మనం సునాయాసంగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ల కోసం కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు కానీ అందరూ కూడా అడ్వైజ్ చేస్తారు. కాబట్టి తప్పకుండా మనం విజయం సాధించాలి. ఆ రకంగా మన అందరూ కూడా పని చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జై శ్రీరామ్. అందరూ ఒకసారి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ 2 చేతులు పైకి లేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రవంత్ రెడ్డి గారికి, అలాగే నాతోటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ రెడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్న జిల్లా నాయకులకు, అలాగే జిల్లా మొత్తం నుంచి వచ్చిన వివిధ మండలాధ్యక్షులకి, టౌన్ అధ్యక్షులకి, ఇక్కడ కూర్చున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమంలో రేపు రాబోయే మన జిల్లా ఒక కార్పొరేషను, 3 మున్సిపాలిటీస్ మొత్తం ఎన్నికల్లో అటు కార్పొరేటర్లు కానివ్వండి, ఇటు కౌన్సిలర్లు కానివ్వండి, ప్రజలు
భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ సర్వేలలో వచ్చిన రిపోర్ట్ల ప్రకారం నిజామాబాద్ మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీ దక్కించుకుంటుందని చెప్పి మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. కాంగ్రెస్ రిపోర్ట్లలో 36 నుండి 38 సీట్లు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ కార్పొరేషన్లో గెలుస్తున్న సర్వే రిపోర్ట్లతోటి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా తీసుకోవడానికి కాంగ్రెస్ లీడర్లు భయపడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే అవినీతి ఉండదని, స్వచ్ఛమైన పరిపాలన ఉంటుందని చెప్పి ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు జిల్లా మొత్తంలో కూడా. దానికి కారణం గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా నాయకత్వం కాబట్టి స్ట్రాంగ్గా ఉన్న నాయకత్వం కింద మనం పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇప్పటివరకు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి నమ్మకం కుదిర్చి భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే రేపు మన సమస్యలన్నీ కూడా సమస్యలు తీరుతాయి. సమస్యల తరఫున మన తరఫున నిలబడే నాయకులు మనకు దొరుకుతారని చెప్పి ప్రజలు చూస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇప్పటి నుండి ఎన్నికలు అయ్యే వరకు కష్టపడి పనిచేసి రేపు బీఫామ్ ఎవరికన్నా రానివ్వండి. దానికి సింపుల్ ఉదాహరణ గత పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తరఫున బోధన నియోజకవర్గంలో నేను మోహన్ రెడ్డి గారు ఇద్దరం పోటీ పడ్డా. చివరి నిమిషంలో నాకు కాకుండా మోహన్ రెడ్డి గారు టికెట్ వచ్చినా కూడా నాకు వచ్చినట్టే భావించి నేనంతా కష్టపడి ఇద్దరం కలిసి 33,000 ఓట్లు తెచ్చుకోగలిగాం. అంటే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బోధనలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి తీరుతాం. అదే ఇన్స్పిరేషన్తో మీ అందరూ కూడా టికెట్ ఎవరికి వచ్చినా అప్లై, ఒక వార్డులో 5 అప్లై చేస్తే ఒకరికి టికెట్ వస్తుంది. మిగిలిన 4 కూడా ఒకరికి సపోర్ట్ చేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపియండి. భవిష్యత్తులో మీకు సరైన అవకాశాలు వస్తాయి, తప్పకుండా గౌరవం దొరుకుతుంది. మనకి భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంటాము. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీని తోటి ఇప్పటి నుండే ఇమ్మీడియట్గా ఇది కాగానే ఓటర్లను కలవండి. కలిసి రాబోయే ఎలక్షన్లో అత్యధిక ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చేటట్టు ప్రయత్నిస్తారు. ఇందూరు చరిత్రలో కాదు, ఇంద్రవల్లభుడు పరిపాలించిన మన ప్రాంతానికి మరొక్కసారి, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇందూరు చరిత్ర గురించి. ఇది ఈ భూమి, ఈ నీరు ఎంత పవిత్రమైనవి అంటే మన దగ్గర మీరు చూస్తారు, అఖండ భారతదేశంలో ఉన్న సింధు ప్రాంతం ఇలా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతం నుంచి కూడా ఇది సారవంతమైన భూమి, ఈ మంచి నీరు, ఈ ప్రాంతం యొక్క వాతావరణం మంచిది, ఇక్కడ బంగారం పండియచ్చు అని చెప్పి కొన్ని శతాబ్దాల కిందటే వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పటికి కూడా మనకు పాకిస్తాన్ సింధు వాళ్ళు కనబడతారు ఇక్కడ, లేదు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు కనబడతారు ఇక్కడ. మనకు ఈ యొక్క ఇందూర్ అనేది ఇంద్రవల్లభుడు పరిపాలించిన ప్రాంతం. ఇది ఇంద్రపురి నుంచి ఇందూరుగా మారింది. అలాంటి ఇందూర్ జిల్లా ఇది కొత్తగా పెట్టుకున్నది కాదు మనం అందరం. ఈ జిల్లాలో ఈసారి జరగబోతున్న ఎన్నికలు చాలా మంది అంటారు, అన్న పేరు ఏముంటే ఏమైంది, పేరు ఏముంటే ఏమైంది కాదు, మనకు పేరు పెడతారు, మన గ్రామానికి పేరు పెడతారు, లేదు ఏదైనా వ్యాపారం చేసుకుంటే పేరు పెడతారు. ఎందుకు పేరు పెడతారంటే పేరు బలంతోనే మన యొక్క జీవన విధానం నడుస్తుంది. చాలా మంది తమ యొక్క ఎవరో మార్చిర్రు, అది ఉంటే ఏంది పోతే ఏంది, ఎవరు పరిపాలించినా నిజాం సాగర్ అని కట్టిరు, అలీ సాగర్ అని కట్టిరు, శ్రీరామ్ సాగర్ పేరును మార్చిరు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సాగునీరుండే, ఈ ప్రాంతంలో పంటుండే, ఈ ప్రాంతంలో జీవన విధానం ఉండే, బతుకు నేర్చుకొచ్చింది. కాబట్టి ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడ బతికేందుకు వచ్చింది. ఇలా ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఇంత వ్యాపారం నడుస్తుంది, ఇన్ని హోటల్స్ నడుస్తున్నాయి అంటే ఈ భూమి యొక్క గర్వకారణం. ఈ భూమిలో పండే పంట, ఈ భూమిలో పండే ఈ గాలిలో వీచే ఈ నీళ్ళలో ఉన్న బలం. కార్పొరేషన్ ఎన్నికలో, మున్సిపాలిటీ ఎన్నికలో ఇవాళ ఒక గంట 2 గంటల రూపాయలనే మనకి ఎన్నో అప్లికేషన్లు, వందలు వేల అప్లికేషన్లు ఇలా మన దగ్గరికి రావడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది అన్నా పోటీ పడవచ్చు.
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఇవాళ నేను ఇద్దరిని చూపిస్తున్నా ఇక్కడ, మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు. ఇద్దరు టికెట్ అడిగి ఒకరికి టికెట్ వచ్చింది. నాకు తెలిసి మోహన్ రెడ్డి గారు ఎంత తిరిగిరో ప్రకాష్ రెడ్డి గారు అంతకన్నా 10 అడుగులు ఎక్కడే వేసి ప్రచారం చేసి, అది పార్టీ కార్యకర్త యొక్క నిబద్ధత. కాబట్టి నేను మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిలవగానే ఉదయం 10:30కే విచ్చేసి పతాకి భారత్ పతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం.